హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జుట్టు రాలడం ఎలా తగ్గించాలి, జుట్టు పెరుగుదల ఎలా పెంచాలి అని తెలుసుకుందాము. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టిప్స్ అన్ని. సో ప్రతిరోజు 50 నుంచి 100 వెంట్రుకలు రావడం సాధారణం, కానీ అంతకు మించి రాలితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో మనం జుట్టు రాలడానికి తగ్గించడానికి కొన్ని చిట్కాలు, అంతేకాకుండా జుట్టు పెరుగుదల కోసం కొన్ని చిట్కాలు మీరు చేయకూడనివి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జుట్టు రాలడానికి తగ్గించడానికి చిట్కాలు. అన్నిటికంటే ముఖ్యమైనది సరైన ఆహారం. ప్రోటీన్, ఐరన్ మరియు బయోటిన్తో కూడిన ఆహారం తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫుడ్స్ అన్ని మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. అంతేకాకుండా తగినంత నీరు తాగడం. రోజుకు అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ తప్పకుండా మీరు తాగాలి. అప్పుడే మన స్కాల్ప్ హైడ్రేషన్ అయ్యి జుట్టు పెరుగుతుంది. తలస్నానం సరిగ్గా చేయడం. హార్ష్ కెమికల్స్ తో ఉండే షాంపూలను ఉపయోగించకండి. మైల్డ్ గా ఉన్న షాంపూల్స్ మాత్రమే మనం ఉపయోగించాలి. సల్ఫేట్స్ మరియు పారాబిన్ లేని షాంపూలు మాత్రమే మనం ఎంచుకోవాలి. మీరు కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే ఇంకా మంచిది. హెడ్ బాత్ అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ చేయాలి వీక్ కి. వామ్ గా ఉన్న నూనె అంటే వేడి నూనెతో స్కాల్ప్ మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల స్కాల్ప్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ పెరుగుతుంది. మీకు కానీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. జుట్టు పెరుగుదల కోసం కొన్ని చిట్కాలు. కెరటిన్ ఆధారిత ఆహారం. కెరటిన్ అనేది జుట్టుకు చాలా ఇంపార్టెంట్. కెరటిన్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్న ఫుడ్స్ లో ఎక్కువగా లభిస్తుంది. తప్పకుండా వీటిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. సెకండ్ వన్, మల్టీవిటమిన్స్. మల్టీవిటమిన్స్ లో ఇంపార్టెంట్ గా బి కాంప్లెక్స్ విటమిన్స్, ఎస్పెషల్లీ బయోటిన్ అండ్ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. డైలీ సన్లైట్ లో కనీసం 10 to 15 మినిట్స్ ఉండండి. అప్పుడు మీకు విటమిన్ డి లభిస్తుంది. సాధారణ వ్యాయామం. రోజుకి 30 to 40 మినిట్స్ తప్పకుండా మీరు వ్యాయామం చేయాలి. అది చేయడం వల్ల మీ బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి స్కాల్ప్ హెల్తే కాకుండా ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. నిద్ర. రోజుకి మీరు 7 నుంచి 8 గంటలు తప్పకుండా పడుకోవాలి. నేచురల్గా చేసే కొన్ని మాస్క్లు ఉంటాయి. లైక్ పెరుగు ప్లస్ మెంతుల పొడి కలుపుకొని ఒక 15 నిమిషాలు హెయిర్కి పెట్టుకొని మీరు వాష్ చేసుకుంటే మీ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. మీరు చేయకూడని పనులు. చాలామంది హెయిర్ ట్రీట్మెంట్ చేసుకుంటారు, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటారు, హెయిర్ కర్లింగ్ చేసుకుంటారు. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన జుట్టుకి ఈ హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ కర్లింగ్ చేసుకోవడం వల్ల అది ఇంకా డ్యామేజ్ అయ్యి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అలా మీరు ఎప్పుడు చేయకండి. తడి తలని గట్టిగా దువ్వుతూ ఉంటారు. తల తడిగా ఉన్నప్పుడు తల చాలా వీక్గా ఉంటుంది. సో ఆ వీక్గా ఉన్న జుట్టుని మీరు మరీ దువ్వడం వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అలా ఎప్పుడు చేయకండి. హెయిర్ని ఎక్కువగా బ్రష్ చేయడం. కొంతమంది హెయిర్ని ఎక్కువగా బ్రష్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది అనుకుంటారు, కానీ అది తప్పు. దానివల్ల హెయిర్ ఇంకా బ్రేకేజ్ అవుతుంది. మీరు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి హెయిర్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అంతేకాకుండా మీరు హెయిర్ మసాజ్ చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఎక్కువగా బ్రష్ చేయొద్దు. హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవడం బాగుంటుంది, కానీ దానివల్ల హెయిర్ బాగా డ్రై అయిపోతుంది. హెయిర్ ఫ్రిజ్గా తయారయ్యి ఎక్కువగా బ్రేకేజ్ అయితే అవుతుంది. సో మీరు కూల్ వాటర్తో కానీ లేకపోతే వామ్ వాటర్తో మాత్రమే హెయిర్ని వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది రెగ్యులర్ వర్క్ వల్ల, ఇతర కారణాల వల్ల చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, కానీ ఆ స్ట్రెస్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. స్ట్రెస్ వల్ల కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి హెయిర్ ఫాల్కి గురవుతారు. సో ఇవి ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు పాటిస్తే తప్పకుండా మీ హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. అంతేకాకుండా మన ఛానల్లో ఇంకో వీడియో పెట్టాను, 5 foods to grow your hair అని. అది కూడా వెళ్ళి చూడండి. మన డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.